లెట్స్ మేక్ నూడిల్స్. కావాల్సినవి బాయిల్డ్ నూడిల్స్, నూడిల్స్ మసాలా అండ్ ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, బీన్స్, క్యాబేజ్, ఆనియన్, బ్రోకలీ అండ్ కావాల్సినది కెచప్, చిల్లీ వినిగర్, రెడ్ చిల్లీ సాస్ అండ్ ఆల్సో సోయా సాస్. ఓకే, ఇప్పుడు మనము సాల్ట్ కూడా తగినంత తీసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి దానిపై ఒక బౌల్ పెట్టేసుకుందాము. ఓకే, ఇప్పుడు బౌల్ పెట్టుకున్నాక దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ ఆర్ కుకింగ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ ఈజ్ బెటర్ చాయిస్. ఓకే, యా, నౌ యాడ్ ఆలివ్ ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాక నేను తీసుకుంది 4 స్లైసెస్ కాబట్టి నేను 4 టేబుల్ స్పూన్స్ అన్నట్టు వేసుకున్నాను. కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, నూడిల్స్లో కొంచెం పడుతుంది. నెక్స్ట్ యాడ్ మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. క్యాబేజ్, క్యారెట్, బీన్స్ అన్నీ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. నీట్గా చూడండి ఎంత థిన్ వెజిటేబుల్స్. ఎందుకంటే ఇది కుకింగ్ ఉండదు కాబట్టి, బాయిల్డ్ కాదు కాబట్టి మనం ఇలా చేసుకోవాలి. బ్రోకలీ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ మొత్తం కోట్ చేయాలి వెజిటేబుల్స్కి. సాల్ట్ వేయగానే వెజిటేబుల్స్ కొంచెం వాటర్ వచ్చేస్తాయి కదా, ఈజీ కుక్ అవుతుంది కాబట్టి సాల్ట్ వేస్తాను. Now next we are going to add sauces. వినిగర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వినిగర్. నేను ఎప్పుడు చేస్తా కాబట్టి నార్మల్గా వేసుకుంటున్నాను, మీరు స్పూన్స్ తోటి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్ 1/2 స్పూనే అంతే, ఎందుకంటే ఎక్కువ డార్క్ అయితే అస్సలు బాగోవు నూడిల్స్. ఓకే, అండ్ రెడ్ చిల్లీ సాస్ ఇది మనం 4 to 5 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. నా దగ్గర కొంచెమే ఉంది, సో ఐఎమ్ యాడింగ్ కొంచెం ఓన్లీ. టమాటో కెచప్ 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ఈ సాసెస్ వేసాక అంతా మంచి నీట్ మిక్స్ చేయాలి. ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి కొంచెం, ఇది నూడిల్స్ మసాలా. ఓకే, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తే ఏంటంటే కలర్ ఎక్కువ రెడ్గా అనిపించదు, స్పైస్ మాత్రం వస్తుంది తింటుంటే, అందుకే బ్లాక్ పెప్పర్ పౌడర్. మొత్తం మిక్స్ చేసుకోవాలి, నీట్గా మొత్తం కోట్ చేయాలి వెజిటేబుల్స్కి. కొంచెం మంచి వెజిల్ తీసుకున్నాను నేను పెద్దది, ఎందుకంటే నూడిల్స్ కూడా దాంట్లోనే వేసి నేను మళ్ళీ మిక్స్ చేస్తాను, సాటే చేస్తాను. అందుకే మొత్తం అయిపోయాక ఒక 1/2 కప్ ఆఫ్ వాటర్ అండి, 1/2 కప్ ఆఫ్ వాటర్ వేస్తే కొంచెం స్టిక్ కాదు బౌల్. ఇప్పుడు ఆఫ్ చేసేసి కిందికి తీసేసి దాంట్లో మొత్తం నూడిల్స్ అన్నీ బాయిల్ చేసిన నూడిల్స్ వేసుకున్నాను. బాయిల్ ఎలా చేయాలి అంటే బాస్మతి ఎలా ఉడికించుకుంటా మనం హాట్ వాటర్లో వేసి అలానే ఆయిల్ కూడా వేయాలి వాటర్లో, అప్పుడు మనకి నూడిల్స్ స్టిక్ కావు. మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ అని ఒక వీడియో చేస్తాను, దాంట్లో అన్ని టిప్స్ చెప్తాను మీకు. ఇప్పుడు మనం మొత్తం నూడిల్స్ని మొత్తము ఇలా మొత్తం నీట్గా చేయితో, కొంచెం హాట్ ఉంది కాబట్టి నేను స్పాచులా పెట్టాను, చేయితో కూడా కలిపేసుకోవచ్చు. ఇలా నేను కలిపినట్టు చూడండి, ఇప్పుడు ఎంత బాగా కలిపాను. మొత్తము చేయితో కలిపితే ఏంటంటే నూడిల్స్ బ్రేక్ కావు మనకి, దాని పొజిషన్ అలానే ఉంటుంది అనమాట. లేదు కొంచెం హాట్గా ఉందంటే స్పాచులా కూడా యూజ్ చేస్తుంది. ఇలా సాటే కూడా చేస్తారు, 2 సైడ్స్ పట్టుకొని వేయించేలాగా, అలా కూడా చేసుకోవచ్చు. నూడిల్స్ బ్రేక్ చేయకుండా ఏదైనా చేసుకోవచ్చు మీరు, కానీ మసాలా మొత్తం నూడిల్స్కి పట్టేయాలి. స్టవ్ ఆఫ్ చేసి మనం కింద ఎందుకు కలుపుతున్నాము అంటే నూడిల్స్ స్టిక్ అయిపోతుంటాయి, మళ్ళీ అదొక ఫ్లేవర్ మారిపోద్ది. ఇప్పుడు మన నూడిల్స్ రెడీ అయిపోయాయి, హాట్గా సర్వ్ చేసుకోండి మొత్తం కలిపేసి.